ఎస్సీ వర్గీకరణ అమలు జరగబోయే సమయంలో ఎస్సీ వర్గీకరణ చట్టం అమలుకు వస్తున్న దశలో ఆ వర్గీకరణ ఫలాలు మాదిగ బిడ్డలు, అదే సమయంలో వర్గీకరణ కోరుకున్న మాదిగేతర దళిత బిడ్డలు ఆ ఫలాలను అందుకునే విధంగా వాళ్ళను చైతన్యవంతులు చేయడం కోసం ముఖ్యంగా విద్యలో మరింత ముందుకు సాగాలని, ఆ విద్యలో నైపుణ్యాన్ని సాధించుకునే దిశగా, పెంపొందించుకునే దిశగా ముందుకు సాగాలని చెప్పి మా విద్యార్థులను, నిరుద్యోగులను అప్రమత్తం చేసే దిశగా, టోటల్గా మా ప్రజల్ని చైతన్యవంతులు చేసే దిశగా నెల రోజుల పాటు ప్రచారాన్ని చేస్తాం. అంటే వర్గీకరణ ఫలాలు మాదిగ బిడ్డలు, వర్గీకరణ కోరుకున్న దళిత బిడ్డలందరూ అందుకోవడానికి కావాల్సిన నైపుణ్యాన్ని పెంచుకోండి అని చెప్పి, పెంచుకునే విధంగా తల్లిదండ్రులు పాత్ర పోషించాలని చెప్పి విద్యార్థులకు, నిరుద్యోగులకు, ప్రజలకు మేము పిలుపునివ్వడం కోసం నెల రోజుల పాటు ప్రచారం చేస్తాం. మూడోది, ఎస్సీ వర్గీకరణ చట్టం తీసుకొస్తూనే, ఎస్సీ వర్గీకరణ చట్టం తీసుకొస్తూనే వర్గీకరణ ఫలాలు మాదిగ బిడ్డలకు అందకుండా ఏ కుట్రలు జరిగినాయో ఆ కుట్రలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఇది మూడో పాయింట్. ఇది ముఖ్యమైన పాయింట్ కూడా. వర్గీకరణ ఫలాలు మాదిగ బిడ్డలకు ఈ సంవత్సరం వెంటనే అందకుండా చేయడం కోసం చాలా కుట్రలు జరిగినాయి. ఆ కుట్రలను మా ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఆ కుట్రలకు పాల్పడ్డది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆ కుట్రలకు శ్రీకారం చుట్టింది ముఖ్యమంత్రి. ఆ ముఖ్యమంత్రికి వత్తాసు పలికింది దామోదర నరసింహ. వీళ్ళ వల్ల వర్గీకరణ ఫలాలు మాదిగ బిడ్డలకు అందకుండా పోయినాయి. ఒక మాటలో చెప్పాలంటే గాంధీ అంబేద్కర్ నాటి ఒప్పందం మళ్ళా గుర్తుకొస్తుంది. గాంధీ అంబేద్కర్ కాలం నాటి 1932 పూనా ఒడంబడిక మళ్ళా గుర్తుకొస్తుంది. గాంధీతో ఒప్పందం గుర్చుకున్న సమయంలో అంబేద్కర్ అన్న మాట నాకు టెంకాయలో ఉండబడే కొబ్బరి గాంధీ తీసుకొని ఉత్త చిప్ప నా చేతికి ఇచ్చిండని చెప్పి ఆయన ఆవేదన చెందడమే కాకుండా ఆయన జీవించినంత కాలం ఆ ఒప్పందం వల్ల జరిగిన నష్టం మాత్రమే గుర్తు చేసుకుంటూ పోయాడు. ఇప్పుడు వర్గీకరణ చట్టం మా చేతికి వచ్చినట్టే, కానీ చట్టం రాకముందే వేలాది ఉద్యోగ అవకాశాలు ఇప్పటికే మాలలకు రేవంత్ రెడ్డి దోచిపెట్టాడు. ఈ చట్టం నిన్న వచ్చింది. ఈ చట్టం రాకముందే వేలాది ఉద్యోగాలు మాలలకు రేవంత్ రెడ్డి గారు దోచిపెట్టాడు. మాలలతో కుమ్మక్కైన, వెంకటస్వామి గారి కుటుంబంతో కుమ్మక్కైన, మాదిగల పేరుతో రాజకీయ లబ్ధి పొందిన దామోదర్ నరసింహ కూడా రాజీ పడి వాళ్ళ మాదిగ బిడ్డల భవిష్యత్తుకు కొంత నష్టం తీసుకొచ్చాడు. ఇది ముమ్మాటికి వాస్తవం. ఇప్పుడు వర్గీకరణ చట్టం తెచ్చినామని చెప్పి ఎంత గొప్పలు చెప్పుకున్నా చట్టం రాకముందు మా బిడ్డలకు ఏ నష్టం తీసుకొచ్చారో ఆ నష్టం ఇప్పుడు వెంటనే భర్తీ చేయడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఉత్త చట్టం మా చేతిలో పెట్టి ఉద్యోగాలన్నీ వాళ్ళకి ఇంతకుముందే ఇస్తే ఇప్పుడు ఆ చట్టం ఇప్పుడు ఏ ఉద్యోగాలు ఇవ్వాలి? ఇప్పుడు ఆ చట్టం మాకు ఏ ఉద్యోగాలు ఇవ్వాలి?
ఈ నేపథ్యంలో ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాను నేను. ముఖ్యమంత్రి ఇచ్చిన మాట తప్పుకున్నాడు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విస్మరించారు. ముఖ్యమంత్రి ఆగస్టు 1వ తారీఖు నాడు నిండు శాసనసభలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రోజే మాట్లాడుతూ గత నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేస్తాము అని అన్నాడు. గత నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేస్తాము అని అన్నాడు. గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేయకుండానే వర్గీకరణ చట్టం రాకముందే టీచర్ పోస్టులతో పాటు జూనియర్ లెక్చరర్ పోస్టులతో పాటు చాలా డిపార్ట్మెంట్లలో ఉద్యోగాలు భర్తీ చేశాడు. అంటే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు అనడానికి సాక్ష్యం. ఈ మధ్య కాలంలో ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాల కార్యకర్తలు నాయకులు ఒకవైపు దీక్షల్లో ధర్నాలు ఉన్న కాలంలోనే వర్గీకరణ జరిగాకనే గ్రూప్ 1 ఫలితాలు ప్రకటించాలని, వర్గీకరణ జరిగాకనే గ్రూప్ 2 గ్రూప్ 3 ఫలితాలు ప్రకటించాలని ఒకవైపు మేము దీక్షల్లో ధర్నాలు ఉండగానే ఆగ మేఘాల మీద ఎందుకు అంత తొందరపడాల్సి వచ్చిందో, ఆగ మేఘాల మీద ఎందుకు అంత తొందరపడాల్సి వచ్చిందో ఒక వారం తిరగకముందే 5 డిపార్ట్మెంట్లలో ఫలితాలు ప్రకటించారు. ఒక వారం తిరగకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదలుకొని తెలంగాణ రాష్ట్రంలో ఏనాడు కూడా ఒక వారం రోజుల్లోనే 5 డిపార్ట్మెంట్లో ఈ ఫలితాలు ప్రకటించింది ఎక్కడ కనిపించలే. ఒకవైపు నిన్న 18వ తారీఖు నాడు చట్టం తెస్తామని ముందే చెప్పి అంతకు ముందే 11, 12, 14 తారీఖుల్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలను ప్రకటించారు. ఇంకొక 4 రోజుల్లో చట్టం వస్తుందని తెలిసినా కూడా ఆ చట్టం రాకముందే ఇంత తొందరగా చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనే ప్రశ్నకు జవాబు లేదు. అంతకంటే ముఖ్యంగా ఒక మాట చెప్పుకుంటూ వచ్చారు. గతంలో నోటిఫికేషన్లు ఇచ్చినప్పుడు వర్గీకరణ లేదు కదా, గతంలో నోటిఫికేషన్లు ఇచ్చినప్పుడు వర్గీకరణ లేదు కదా, మరి గతంలో నోటిఫికేషన్ వచ్చినప్పుడు వర్గీకరణ లేనప్పుడు ఆ నోటిఫికేషన్లకు ఇప్పుడు వర్గీకరణ ఎట్లా వర్తింపజేస్తామని చెప్పి ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి కాకుండా వేరే మంత్రులతోటి, వేరే దళారులతోటి, కొంతమంది ఎమ్మెల్యేలతోటి ముఖ్యమంత్రే మాట్లాడిస్తున్నాడు. మరి గత నోటిఫికేషన్లకు వర్గీకరణ లేనప్పుడు ఇప్పుడు ఎట్లా వర్గీకరణ వర్తింపజేస్తామని ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు, మరి ముఖ్యమంత్రి గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేస్తామని ఎందుకు హామీ ఇచ్చిండో వాళ్ళు అడుగుతలేరు, ఈయన చెప్పట్లేదు. వాళ్ళు అడుగుతలేరు, ఈయన చెప్పట్లేదు. ఒకవేళ గత నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేయడం కుదరదు కదా అని సమాజం ఎవరని అనుకుంటే, గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేయడం ఇప్పుడు కుదరదు కదా అని చెప్పి ఎవరన్నా సమాజంలో ఇతర వర్గాలు అనుకుంటే, మరి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడే ఈ ద్వంద్వ విధానం ఎందుకు వస్తుంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ ద్వంద్వ విధానం ఎందుకు వస్తుంది?